ముసలివాని ముఖమును చూసి లేచి నమస్కరించి గౌరవించాలి అన్నాడు. అతడు నీకు అపరిచితుడు కావచ్చు, ఎవరోనండి మాకు తెలియదు అనుకోకండి. అతని వయస్సును గౌరవించాలి, అవతల వాళ్ళ శారీరక బలహీనతలను గౌరవించాలి, లేచి నిలబడాలి, గౌరవించాలి. ఎదురుగున్న పెద్దోళ్ళు వస్తుంటే ఈ తరం పిల్లలు అట్లా వస్తూనే ఉంటే ముఖం ఇటు తిప్పుకొని వెళ్ళిపోతారు. ఏనా మనిషివా పశువా నువ్వు? పశువులు అలాగే పోతాయి, పశువులు అలాగే పోతాయి. ఎదురుగుండా వస్తూ ఉంటే అటు తిప్పేసుకుని వెళ్ళిపోతాయి. యూ కెన్ నెవర్ అఫోర్డ్ టు బిహేవ్ దట్ వే. యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ది ఎల్డర్లీ పీపుల్ కమింగ్ అక్రాస్ యువర్ వే. పెద్దలు నీకు ఎదురొచ్చినప్పుడు ఇది మహాభాగ్యం అనుకోవాలి. ఎదురు వెళ్ళి నమస్కారం చెప్పి వెళ్ళాలి. నేను పంజాబ్లో లూధియానాలో సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడైతే చదువుకున్నాడో, ఎక్కడైతే బైబిళ్ళు కాల్చాడో, ఎక్కడైతే యేసయ్య దర్శనం పొందాడో ఆ స్కూల్ కాంపౌండ్లో పాస్టర్ ఎరిక్ మసీ అనే ఆయన మీటింగ్ పెట్టి నన్ను పిలిచాడు. నేను వాక్యం చెప్పాను. అదొక మధురానుభవం నాకు. ఇక్కడే బైబిల్ కాల్చాడు, ఇక్కడే చదువుకున్నాడు సాధు సుందర్ సింగ్ అని చూపించారు వాళ్ళు. అమ్మో, నా జీవితం ధన్యమైంది అనుకున్నా. సరే, అప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాను. ఇది 30 ఏళ్ల కిందటి సంగతి. తర్వాత నైట్ వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ లేచి వాకింగ్ బయలుదేరా. ఎక్కడికున్నా ఏ దేశానికి వెళ్ళినా నేను వాకింగ్ చేస్తా. ఉదయకాలపు నడక నాకు వ్యసనం. తాగే వాళ్ళకు తాగుడు ఒక వ్యసనం ఎలాగో నాకు కూడా నడకలా వ్యసనం. ఇప్పుడంటే కష్టం, కానీ వెళ్తూ ఉన్నా లూధియానాలో, పంజాబ్ లూధియానాలో నగర వీధుల్లో నేను సంచారం చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 గంటల టైం. పాల ప్యాకెట్ల కొరకని, ఇంకేదో కిరాణా కొట్టు సామాన్ల కొరకని, టీనేజ్ బాయ్స్, పెద్దవాళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అందరూ, కొందరు ఇంకా పెద్దవాళ్ళు కూడా రోడ్డు మీద నడుస్తూ వచ్చి చట్టుకుమని నా దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసి వెళ్తున్నారు. ఆశ్చర్యపోయాను. ఇదేంటండి నా కాళ్ళకు మొక్కుతున్నారు? ఒకడిని అడిగాను, మీరు నిన్న నైట్ మీటింగ్కి వచ్చారా అని అడిగాను. అంటే నహీతో హమ్ నహీ ఆయే మీటింగ్ మే. మరి నాకెందుకు కాళ్ళకు మొక్కుతున్నారు? మీరు మీటింగ్కి వచ్చి ఉపదేశం విన్నారేమో, ఆ గౌరవంతో మొక్కుతున్నారేమో అనుకున్నా. రాలేదన్నారు. మరి మీరు ఎందుకండి నా కాళ్ళకు మొక్కుతున్నారంటే, देखिए दीवार पे शहर भर के आपके वाल पोस्टर्स हैं. మొత్తం గోడల మీద పట్టణము నిండా మీ వాల్ పోస్టర్స్ ఉన్నాయి. మీరు ధర్మోపదేశకులు, ధర్మ ప్రచారక్ హై ఆప్, ధర్మ ప్రచారకులు మీరు. మీరు ఎంత జ్ఞాని కాకపోతే ఇక్కడికి పిలుస్తారు మిమ్మల్ని. హైదరాబాద్, దక్కన్ హైదరాబాద్. అక్కడ వాళ్ళు దక్కన్ హైదరాబాద్ అంటారు దీన్ని. తెలుసా ఎందుకు దక్కన్ హైదరాబాదు తెలుసా? వాళ్ళ పక్కనే ఒక 100 కిలోమీటర్లు పోతే పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది. పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది. అక్కడ పోయి హమ్ హైదరాబాద్ సే ఆయే అంటే కోన్సా హైదరాబాద్ అని అడుగుతారు. పాకిస్తాన్ హైదరాబాద్ ఏమో అనుకుంటారు. అందుకని వాళ్ళకు స్పెషల్గా చెప్పాలి, హమ్ దక్కన్ హైదరాబాద్ సే ఆయే. వాళ్ళు అంటున్నారు, మీరు ఎంత జ్ఞాని కాకపోతే, మీ దగ్గర ఎంత జ్ఞాన నిధి లేకపోతే మిమ్మల్ని దక్కన్ హైదరాబాద్ నుండి పంజాబ్ పొలిమేరకు పాకిస్తాన్కి కొంచెం దూరం పోతే పాకిస్తాన్, ఇక్కడికి పిలుస్తారు.
మీ ముఖం అక్కడ చూస్తే ఇదే ముఖం ఇక్కడ వాకింగ్ చేస్తుంది. అందుకే ఎదురొచ్చిన ప్రతి వాళ్ళు వంగి కాళ్ళకు మొక్కి వెళుతున్నారు. ఆ రోజు కొన్ని వందల మంది నాకు పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేయడం బైబిల్ ప్రకారం తప్పు కదా అనొచ్చు. నిజమే, నేను అడగలేదు పాదాభివందనం చేయమని. వద్దండి వద్దండి అంటానే ఉన్నాను. అది వేరే సబ్జెక్టు. కానీ వాళ్ళ గుండెలలో ఉన్న గౌరవం చూడండి. నాకన్నా జ్ఞాన విషయంలో కానీ, వయస్సు విషయంలో కానీ, ఆధ్యాత్మిక అంతస్తు విషయంలో కానీ నాకన్నా కొంచెం ఎక్కువ ఎవడైనా ఉంటే నాకు వాడు కనిపించే దేవుడు అనుకోవడం భారతీయ సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయం. అదే బైబిల్ సాంప్రదాయం కూడా. పౌలు భక్తుణ్ణి గలతీ పత్రికలో చెబుతాడు. గలతీ సంఘం యేసుక్రీస్తు వలె ఆయనను అంగీకరించారట. అవునా? దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను మీరు నన్ను అంగీకరించితిరి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నిరాకరింపనైనను లేదు, దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను. కాస్త నాకంటే భక్తిలో ఎదిగినవాడు, అభిషేకం అధికంగా కలిగినవాడు, జ్ఞాన సంపన్నుడు, వయస్సులో పెద్దవాడు ఎవడైనా సరే ఏదో ఒక విషయంలో నాకన్నా గొప్పవాడు అనుకుంటే వీడు నాకు కనిపించే దేవుడు అనే గౌరవం మన గుండెల్లో ఉండాలి. అటువంటి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడతారు.